2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పరిపాలన అందించారు. ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు నెరవేర్చే విధంగా ముందుకు దూసుకెళ్ళిపోయారు. అయితే ఏదైతే కూటమి పార్టీలు కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంటే ఎక్కువ హామీలు ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన హామీలను మేము తీసేయము, అంతకంటే ఎక్కువ ఇస్తామనే విధంగా ప్రకటించేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం కింద ఒక్కరికి అమ్మ ఒడి కింద ఒక్కరికి ఇస్తే మేము తల్లికి వందనం పేరుతో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాము, ఒక్కొక్కరికి 15,000 లెక్కన ఇస్తాము అనే విధంగా ప్రకటించారు. అదేవిధంగా ప్రతి మహిళకి నెలకు 1,500 లెక్కన ప్రకటించేశారు. అయితే ఆ రోజు ఏదైతే బాబు గారు ప్రకటించేటప్పుడు చాలామంది విమర్శించారు. ఏంది ఇప్పుడు ఈ హామీలు, జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇస్తేనేమో ఆంధ్రప్రదేశ్లో అప్పుల్లో గురిగిపోయిద్ది అనే విధంగా ప్రచారం చేశారు. మరి బాబు గారు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిల్లోడికి ఇస్తేనే రాష్ట్రం అప్పుల్లో గురిగిపోతుంది, రాష్ట్రం మరో శ్రీలంక మరో పాకిస్తాన్ అయిపోతుందని విమర్శించారు. మరి బాబు గారు ఎలా ఇస్తారు, ఎంతమందికి ఎలా ఇస్తారు, ఈ పథకాలు ఎలా ఇస్తారు, ఇంత దారుణంగా ప్రకటిస్తున్నారు అంటే సంపద సృష్టిస్తా పేదవాళ్ళకి పంచి పెడతారు, బాబు గారు సంపద సృష్టించడం వచ్చు అనే విధంగా మళ్ళీ ఇది ఒక ప్రచారం చేశారు. మళ్ళీ పైపెచ్చింది జగన్ మీ దగ్గర 100 రూపాయలు తీసుకొని మీకు 10 రూపాయలు పంచుతున్నాడు, మేము అలా కాదు, మీ దగ్గర మేము 5 రూపాయలు తీసుకొని 10 రూపాయలు ఇస్తాం మీకు అనే విధంగా ప్రచారం చేశారు. ఓకే, ప్రజలందరూ ఏమనుకుంటారు, సరే మాకు కావాల్సింది ఏంది, పథకాలు కావాలా, మంచి అభివృద్ధి కావాలా అనే విధంగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించింది 9 నెలలు అవుతుంది. బాబు గారు సంపద సృష్టించి పేదవాళ్ళకు పంచి పెడతాము, రిచ్ టు పూర్ చేస్తాను, ప్రతి రైతుకి ఆర్థిక సాయం అందిస్తాము, ఉద్యోగం లేని వాళ్ళకి నెలకు 3,000 ఇస్తాము, ఇంటి దగ్గరే ఉద్యోగం చేసుకునే విధంగా కల్పిస్తాము అనే విధంగా అల్లివి కానీ హామీలు ఇచ్చారు. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, ఇలా హామీలు ఇచ్చారు. గతంలో చెప్పుకున్నా కానీ విపరీతంగా హామీలు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏదైతే గెలిచిన 9 నెలల్లో 2 హామీలు, ఏదైతే దీపం పథకం, సంవత్సరానికి 3 సిలిండర్లు అనేది ఒకటి, తర్వాత ఏదైతే పింఛన్, ఇంటి దగ్గరికే పింఛన్ ఇచ్చే ఒకటి, ఉచిత బస్సు లేదు, మహిళకి నెలకు 1,500 లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, అదేవిధంగా రైతులకు ఆర్థిక సాయం కానీ ఇలాంటివి ఏం లేదు, ఫ్రీ బస్సు కానీ ఇలాంటివి ఏమీ లేవు, అవన్నీ పక్కకు పెట్టేశారు. ఇప్పుడు మొత్తానికైతే బాబు గారు ఈ హామీలు మేము చెయ్యాలంటే చాలా కష్టంగా ఉంది, మాకు ఇబ్బందిగా ఉందని గతంలో కానీ ప్రకటించేశారు, చేతులు ఎత్తేశారు. హామీలు చేయాలంటే చాలా కష్టంగా ఉంది, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంది అని. కానీ ఎలక్షన్స్కి ముందేమో అలివిగాని హామీలు ఇచ్చి, అలివిగాని తత్వంగా హామీలు ఇచ్చి ఇప్పుడు మేము చేయలేమా అంటే ఎలా కుదురుద్ది? మళ్ళీ బాబు గారు చాలా సీనియర్, జగన్మోహన్ రెడ్డి గారి కంటే సీనియర్, పైపెచ్చు 3 పార్టీలు కలిసినాయి. 3 పార్టీలు కలిసి కానీ హామీలు నెరవేర్చకపోతే ఎలా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పార్టీ వ్యక్తే హామీలు నెరవేర్చారు. మరి 3 పార్టీలు కలిసి హామీలు నెరవేర్చలేదంటే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా గ్రేట్ అనే విషయం కదా, ఇది వాస్తవమే కదా. ఎందుకంటే హామీలు అయితే చెప్పాడో హామీలన్నీ నెరవేర్చి ప్రజా పరిపాలన అందించి నెంబర్ 1గా పరిపాలించారు. పైపెచ్చు అందులో కరోనా ఉన్న టైంలో కానీ ఎక్కడ ఏ పథకాలు అన్నీ అందించారు. మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఏమీ విమర్శిస్తారంటే, ఇంత మంచి పరిపాలన అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి 11 ఎందుకు వచ్చినవి అని అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే దొంగ హామీలు ఇవ్వలేదు, మోసపూరిత హామీలు ఇవ్వలేదు, ప్రజల్ని మోసం చేసే విధంగా నేను ఈ హామీ ఇవ్వకుండా నిజాయితీగా నేను ఏదైతే హామీలు ఇచ్చానో హామీలే మళ్ళీ కొనసాగిస్తాను, ఈసారి అభివృద్ధిగా ముందుకు తీసుకుపోదాము అనే విధంగా, అలానే హామీలను కొనసాగిద్దామనే విధంగా మోసం చేయకుండా, జనాలను మోసం చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ప్రచారం లేదు. కానీ ఏదైతే బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ హామీలు, సూపర్ 6 హామీలని విపరీతమైన హామీలు తీసుకొచ్చి ముందు పెట్టేశారు. ఇప్పుడేమంటారో చేతులు ఎత్తేశారు, మేము హామీ అమలు చేయాలంటే చాలా కష్టంగా ఉంది అని.
ఇప్పుడు ఏదైతే అప్పు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసిపోయారు అని ఇది ఒక ప్రచారం అప్పు చేశారనేది ముందు తెలియదు, హామీలు ఇచ్చే ముందు తెలియదు. ఇప్పుడు చాలామంది ప్రశ్నించేది ఇదే, బాబు గారు చెప్తారు చెయ్యరు అని. అయితే బాబు గారు ఈరోజు ఏదైతే మాట్లాడారో అది ఒకసారి వినండి, విన్న తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ప్రజలకి సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ రోజు బయట నుంచి చూస్తే నాకు అనిపించింది అన్ని చేయగలుగుతామని. నేను అనేక సార్లు చెప్పాను, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసి మళ్ళీ అభివృద్ధి ఖర్చు పెడితే నిరంతరం ముందుకెళ్తుంది. లేకపోతే అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి. ఈరోజు అలాంటి పరిస్థితులు మనం కోరకపోయాం. 9,74,000 కోట్ల రూపాయల అప్పులు, దీనికి వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. బాబు గారు సీనియారిటీ, విజనరీ అని చెప్పుకుంటారు కదా బాబు గారు, మరి ఈ విషయంలో ఎందుకు సీనియారిటీ లేదు, ఎందుకు విజనరీ చూపించలేకపోయారు? హామీలు ఇచ్చారు కదా, నేను ఆ సంపద సృష్టిస్తాను, పేదవారికి పంచి పెడతాను, విపరీతంగా హామీలు ఇచ్చారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే చెప్పాడో చెప్పినని చేసి చూపించాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన విమర్శలు నాకు తెలిసి ఏ నాయకుడి మీద చేసి ఉండరు, ఆ స్థాయిలో చేశారు విమర్శలు. హామీల విషయంలో కానివ్వండి, పరిపాలన విషయంలో కానివ్వండి, మిగతంగా ఎనీ చిన్న విషయాలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి దాన్ని వ్యక్తిగతంగానే దూషించారు. ఈరోజు చెప్పిన హామీలు చేయలేని పరిస్థితుల్లో 3 పార్టీలు ఉన్నాయి చూడండి. 3 పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా నిలబడి చెప్పిన హామీలు నెరవేర్చే విధంగా ముందుకు దూసుకెళ్ళిపోయారు. అది కరోనా టైంలో. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గ్రేటా, పవన్ కళ్యాణ్ గారికి గ్రేటా, లేకపోతే లోకేష్ బాబు గారి గ్రేటా, చంద్రబాబు నాయుడు గారికి గ్రేట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారే గ్రేట్ అంటున్నారు ఇప్పుడు.